హలో నమస్తే ఆదాబ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ మోమోస్ అండ్ చికెన్ మోమో మంచూరియా ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం మైదా పిండి అండ్ మనకి ఎన్ని మోమోస్ కావాలంటే దాన్ని బేస్ చేసుకొని మేమైతే ఒక 250 grams మైదా పిండి అయితే తీసుకున్నాము. దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బాయిల్డ్ ఆయిల్ అండ్ కొంచెం ఏంటంటే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం పొడిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక డఫ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పొడిగా చేసుకొని దాని తర్వాత నార్మల్గా చపాతీ చేస్తాం కదా ఆ టైప్లో పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మోమోస్ అనేది సూపర్ సాఫ్ట్గా వస్తాయి. మేము ఇట్లా అయితే ఒక ½ an hour దాకా అయితే చేసాము. సో అట్లా అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మోమోస్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇలా చేసిన తర్వాత బాల్స్ నింబు ఉంటుంది కదా, ఆ లెమన్కి ఎంత అయితే సైజు ఉంటుందో ఆ సైజులో ముద్దలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలంత సైజులో పిండి అయితే చపాతీలాగా చేసుకోవాలి. సో ఇట్లా అన్నా చేసుకోవచ్చు ఆర్ ఒకేసారిగా పెద్దగా చపాతీలాగా చేసుకొని దాన్ని సైజెస్ తగ్గట్టుగా మనం అనేది అదైతే స్ప్లిట్ చేసుకోవచ్చు. సో అన్ని సైడ్స్ అయితే ఈవెన్గా అయితే మనము చపాతీలాగా చేసేసుకుందాం. అండ్ ఇక్కడ మోమోస్లో స్టఫ్ కోసం చికెన్, గ్రైండ్ చేసిన చికెన్ ఇదేంటంటే ఒక ½ an hour ఉప్పేసి వాటర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ బాయిల్ చేసిన బోన్లెస్ చికెన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా అయితే పేస్ట్లా కొంచెం అయితే సాల్ట్ వేసి ఇట్లా కొంచెం అంటే బాగా ముక్కలుగా కాదు, అట్లా అని చెప్పి మెత్తగా కాదు, కొంచెం బరకగా అయితే ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఉప్పు, చిల్లీ పౌడర్ ఆర్ పెప్పర్ పౌడర్, ఉప్పు, చిల్లీ పౌడర్ అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్, కొరియాండర్ అండ్ కొంచెం చికెన్ మసాలా మొత్తం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చికెన్ మోమోస్కి. వెజ్ మోమోస్కి ఏంటంటే కూడా సేమ్ ప్రాసెస్, బట్ చికెన్ ప్లేస్లో ఏంటంటే మనకి కావాల్సిన టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది చాప్స్గా చేసుకొని అయితే మిక్స్ చేసుకోవడమే. సో ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఏంటంటే బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టండి. సో దానివల్ల ఏంటంటే ఆ స్టఫింగ్ మొత్తం ఆ చికెన్కి అనేది అన్ని స్పైసెస్ అనేది అబ్జర్వ్ అయితే అవుతాయి. దాని తర్వాత ఇట్లా ఇందాక చేసుకున్న చపాతీ టైప్ చెక్కలు లాంటి వాటిల్లో ఏంటంటే ఈ స్టఫింగ్ అనేది పెట్టేసి చుట్టూరు అనేది వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది కరెక్ట్గా అయితే స్టిక్ అవుతుంది. ఆ స్టిక్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మోమోస్ అయితే పెట్టుకోవాలి. మోమో మేకర్స్ కూడా ఉంటాయి మనకి, సూపర్ మార్కెట్లో ఉన్న దొరుకుతాయి ఆర్ ఆన్లైన్లో అన్న ఉంటాయి. జస్ట్ 50 rupees ఆర్ 90 rupees ఉంటుంది కాస్ట్. మోమో మేకర్తో అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత పైన కూడా కొంచెం వాటర్ అనేది పెట్టుకోవడం వల్ల పైన కూడా స్టిక్ అవుతుంది. అండ్ మనకి ఎన్నైతే స్టీమ్ చేసుకోవాలో అలా స్టీమర్లో అన్న పెట్టుకోవచ్చు ఆర్ ఇట్లా ఇడ్లీ మేకర్లో అన్న మనము కావాల్సిన మోమోస్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఇడ్లీ మేకర్లో ఏంటంటే సేమ్ ఇడ్లీ లాగానే ఒక కొంచెం వాటర్ అయితే పోసి అండ్ ఇవి అయితే పెట్టుకొని ఒక స్లో ఫ్లేమ్లో ఒక 20 minutes అయితే కుక్ చేసుకోవాలి. అండ్ మీకు అర్థమవుతుంది పైన అనేది ఆ స్టఫ్ అని పైన ఉంటుంది కదా ఆ మైదా పిండి అనేది కుక్ అయితే చాలు. సో దాన్ని బట్టి మీకైతే అర్థమవుతుంది. మేమైతే ఒక లో ఫ్లేమ్లో 20 minutes అయితే కుక్ చేసాం.
ఇప్పుడైతే ఫ్రై చేద్దాము మంచూరియాకి. ఈ ఫ్రైకి ఏంటంటే కొంచెం సేపు ఆయిల్ బాయిల్ చేసుకొని అండ్ ఇప్పుడైతే మోమోస్ అనేది వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ మోమోస్ అనేది కొంచెం అనేది హీట్ అయ్యేదాకా అటు ఇటు అయితే తిప్పొద్దు. మోస్ట్లీ వాటర్ అనేది పెట్టి స్టిక్ చేసాం కాబట్టి ఆ స్టఫ్ అనేది ఊడిపోదు, బట్ ఇన్ కేస్ ఊడిపోద్దేమో. సో అందుకని చెప్పి ఎక్కువసేపు అయితే దాన్ని మిక్స్ చేయొద్దు. సో ఇట్లా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయడమే. ఇప్పుడైతే మంచూరియా అయితే ప్రిపేర్ చేద్దాము. స్టీమ్ మోమోస్ అయితే అయిపోయింది. ఇందాక ఫ్రై మోమోస్ చేసాం కదా, ఆ ఫ్రై మోమోస్ కావాలంటే ఫ్రై మోమోస్ లాగా సపరేట్గా తినొచ్చు, లేదు మంచూరియా లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు మేము చూపించే ప్రాసెస్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ అండ్ 1 క్యాప్సికమ్ వేసి దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం స్పైసెస్ అనేది వేసుకుంటాం. ఇది ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా మోమోస్, అది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి దాని తర్వాత అయితే దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ సాస్ and tomato sauce and white sauce and కొంచెం ఉప్పు and pepper powder or chilli powder and కొంచెం చికెన్ మసాలా. అండ్ ఇక్కడ ఏంటంటే మోమోస్ కూడా సాస్ ఉంటుంది, అంటే మోమో సాస్. సో అదైతే మీకు ఉంటే మోమో సాస్ వేసుకోండి, లేకపోతే నార్మల్ సాసెస్ మనకి ఇంట్లో ఉండే సాసెస్ వేసుకోండి. ఈ మొత్తం వేసి కొంచెం సేపు అయితే మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే సాసెస్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచొద్దు, మాడిపోతుంది. ఏంటంటే జస్ట్ 1 మినిట్ ఆ సాసెస్ కూడా ఏంటంటే ఆయిల్లో అండ్ ఆనియన్స్ వాటికి మొత్తం అనేది బాగా మిక్స్ అవ్వడానికైతే 1 మినిట్ అన్న మిక్స్ చేస్తాం. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మోమోస్ అనేది ఫ్రైగా ఉంటాయి కదా, సో అది గ్రేవీలాగా అవడానికి ఏంటంటే ఆ మోమోస్ కూడా ఫ్రైగా ఉంటాయి. కొంచెం అయితే మెత్తపడాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మోమోస్ అనేది కొంచెం అయితే మెత్తగా అవుతాయి. సో మనం తినేటప్పుడు ఏంటంటే ఆ మంచూరియా ఫ్లేవర్ అనేది అండ్ ఆ సాఫ్ట్నెస్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకొని తిప్పేసుకోవడమే. సో ఇవి అయితే స్టీమ్ మోమోస్ అయిపోయింది. సో దాన్ని విత్ సాసెస్తో మనం అనేది తినేసేయచ్చు. అండ్ వైట్ సాస్ అండ్ టమాటో సాస్. ఇదైతే మోమో మంచూరియా. ఇప్పుడైతే ఆయన మోమోస్ని టేస్ట్ చేద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.